రాష్ట్రంలోని 16% జనాభా ఉన్న యాదవుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు రాములు ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు రాములు ముందుగా వారిని యాదవ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో యాదవులకు ఇచ్చిన హామీలను విస్మరించారని ఆరోపించారు. ఏడాది గడువుతున్నప్పటికీ యాదవ్ కార్పొరేషన్ ఏర్పాట్లు చేయలేదని తెలిపారు. అలాగే నామినేటెడ్ పదవుల్లోని యాదవులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఇతర కార్పొరేషన్ పదవుల కేటాయింపులో యాదవులను పట్టించుకోవటం లేదని తెలిపారు. యాదవులను పట్టించుకోకపోతే త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోని కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని తేల్చి చెప్పారు. వెంటనే యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5,000 కోట్ల నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని ఇవాళ మరి పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మండలానికి రావడం జరిగింది. మరి ఇక్కడ మా యాదవ్ ముద్దుబిడ్డ గౌరవ మరి మాజీ జెడ్పీటీసీ గంటా రాములు యాదవ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు మరి కొక్కు దేవేందర్ యాదవ్ గారు, అదేవిధంగా రాష్ట్ర యూత్ అధ్యక్షులు పెగడ రమేష్ యాదవ్ గారు, అదేవిధంగా మూడెత్తుల మల్లేష్ యాదవ్ గారు, ఐలేష్ యాదవ్ గారు, అదేవిధంగా మా జాతీయ ఉపాధ్యక్షుడు మరి చిలకల శ్రీనివాస్ యాదవ్ గారు, మిగతా సభ్యులు, ఇక్కడ సభ్యులందరూ కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ స్వాతంత్రం వచ్చి మరి 75 సంవత్సరాలు దాటిన ఇప్పటి వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇప్పటి వరకు కూడా మరి గత 10 సంవత్సరాల తెలంగాణలో కానీ అంతకుముందు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎప్పుడూ యాదవులకు మంత్రి పదవి లేకుంటలేము. మరి మొట్టమొదటిసారిగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ముఖ్యమంత్రి అయినాక మరి యాదవుల పరిస్థితి రాజకీయంగా మరి ఈ ప్రభుత్వం యాదవులను అనగదొక్కుతుందనే చెప్పాలి. మరి ప్రభుత్వం వచ్చి మరి సంవత్సరం నర్ధమైన ఇప్పటి వరకు కూడా మంత్రి పదవి లేదు. అదేవిధంగా యాదవులకు రావాల్సిన ఎమ్మెల్సీలు లేవు. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఇవాళ గొర్రెల కాపర్ల మరి ఫెడరేషన్ మరి చైర్మన్ ఇవ్వాలి. ఏ ప్రభుత్వం రాగానే 2 నెలలనే మరి చైర్మన్ ప్రకటిస్తారు, డైరెక్టర్లు కూడా ప్రకటిస్తారు. ఇంతవరకు లేదు. మరి యాదవ కార్పొరేషన్ మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి మమ్మల్ని అందరినీ కూడా గాంధీ భవన్ కు పిలిపించి మరి ఖచ్చితంగా మీకు యాదవ కార్పొరేషన్ ఇస్తాం, ప్రతి బడ్జెట్ లో 5,000 కోట్లు కేటాయిస్తామని అప్పటి కాంగ్రెస్ పార్టీ మ్యానుఫ్యాక్చర్ చైర్మన్ అయినటువంటి ప్రస్తుత ఐటీ మంత్రి మరి ఈ జిల్లా వాస్తవ్యుడు మరి దుద్దిల్ల శ్రీధర్ బాబు మరి చెప్పిన మాట, మా యాదవులకు ఇచ్చిన మాట గాలి మూట అయిపోయింది. ఇవాళ